మీడియాకు ఎటువంటి సమాచారం లేకుండానే రైల్వే కోడూరులో అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ సుడిగాలి పర్యటన తాత్కాలికంగా ఈవీఎంలో నిల్వ చేయబోయే స్ట్రాంగ్ రూమ్స్తో పాటుగా పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన స్థానిక జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో స్థానిక అనంతరాజంపేట పంచాయతీ నందు ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజీ నందు ఎన్నికల అనంతరం తాత్కాలికంగా ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లతో పాటుగా స్థానిక చుట్టుప్రక్కల ప్రదేశాన్ని కూడా జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్థానిక అధికారుల ద్వారా అక్కడ స్థితిగతులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి లోటుపాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన అనంతరం రైల్వే కోడూరులోని తహసీల్దార్ ఆఫీస్ నందు స్థానిక అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాబోయే ఎలక్షన్లో తలెత్తబోవు లా అండ్ ఆర్డర్ను సమస్యలు కానీ లేదా శాంతియుతంగా ఎన్నికలు జరిపించేందుకు తీసుకోబోవు చర్యలపైన కానీ చర్చించారా లేక మరి ఏ ఇతరత్ర విషయాలపైన చర్చించారా అన్న విషయాలపైన మీడియాకు ఎటువంటి సమాచారం లేదు. అయితే కోడూరులోని తహసీల్దార్ ఆఫీస్ నందు స్థానిక అధికారులతోని రాబోయే ఎలక్షన్స్ను శాంతియుతంగా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పకుండా ఎటువంటి అసంఘటిత కార్యక్రమాలు జరగకుండా ఎలక్షన్స్ నిర్వహించాలన్న విషయంపైన ఈ సుదీర్ఘ చర్చలు కొనసాగినట్లుగా తెలుస్తోంది. కోడూరులో తహసీల్దార్ ఆఫీస్ నందు అధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపిన కలెక్టర్ మీడియా మిత్రులతో కొద్దిసేపు ముచ్చటిస్తూ స్థానిక కోడూరు ప్రాంతంలో స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో మీడియాకు జారీ అవబోయే పాసుల విషయంపైన వివరణ కోరగా ఆ విషయంలో ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని తెలపడంతో అక్రిడిటేషన్ అన్న విషయాన్ని పక్కన పెట్టి ప్రభుత్వ అనుమతి పొందినటువంటి ఛానల్స్ నందు పనిచేయనున్న మీడియా మిత్రులకు పాసులు జారీ చేసే విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు అందరూ సరైన న్యాయం చేస్తామని తెలిపారు. అయితే పలు పోలింగ్ స్టేషన్లో పాటు స్ట్రాంగ్ రూమ్స్ను పరిశీలించి కోడూరు తహసీల్దార్ ఆఫీస్ నందు స్థానిక అధికారులతో జరిపిన సుదీర్ఘ చర్చలతో తీసుకున్న నిర్ణయాలు ఏమిటో, రాబోయే ఎన్నికలను ఏ విధంగా జరుపుతున్నారో, శాంతి భద్రతల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారో అన్న పలు అంశాలతో పాటుగా స్థానిక అధికారులతో చర్చించిన విషయాలు ఏవి కూడా మీడియాకు వెల్లడించలేదు. పార్టీషన్ చేసి పెట్టుకున్న మీరు ఎలా యూజ్ చేస్తారు? క్లాసెస్ ఏం చేస్తారు? ఎప్పుడున్నారు? లాస్ట్ టైం ఎలక్షన్స్ క్లాసెస్ ఏం చేశారు? ట్రైనింగ్ ఉన్నప్పుడు మొత్తం బిల్డింగ్ సపరేట్ వాడతారా? క్లాసెస్ ఇంట్లో ఉంటాయి కదా క్లాస్ 6 ఇంకో full day అవసరం లేదు. 3-4 days
కేబుల్